రాములు ఏ నుంచి వచ్చినావు? పురారం నుంచి వచ్చిన. పురారం నుంచి. అసలు ఏంది నీ సమస్య ఏందా? అయితే నా భూమి కొంత భూమి అమ్మినాం సార్, మా అమ్మ పేరు ఉన్న భూమి అమ్మినాం. ఆ భూమి చూసుకుంటే నా భూమి కూడా సంతకాలు పెట్టించుకొని నాకు కూడా పడ చేసుకుండు. అంటే నువ్వు 2 ఎకరాలు అమ్మితే ఇంకొక 10 ఎకరాలు ఎక్కువ పోయింది. 6 ఎకరాలా? ఎక్కువ పోయింది. ఓకే. పోయినాక నేను పోతే భూమి అమ్మేసాం రా అని మాట్లాడుతుండు. అరే నేను అమ్మింది ఒక భూమి, నా సొంత భూమి నేను అమ్మలే. ఏం పేరు ఆయన పేరు? ప్రమోద్ సింగ్. ఆయన ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్ చేస్తాడు. ప్రమోద్ సింగ్ ఆయన పేరు. ఎంత నీది? 6 ఎకరాలా? మొత్తం మీ అందరు ఎన్ని ఎకరాలే టోటల్ గా? 60 ఎకరాలు కబ్జా చేసిండు. ఇప్పుడు రాజంపేట అంటే ఇప్పుడు ఆ భువనగిరి చుట్టు ప్రాంతాలు వస్తుందా? అట్లా అయితే ఎప్పుడు పోయినా బెదిరిస్తాడు. భూమి దున్నగానే మళ్ళీ పోయి చెడ కొడుతుండు. భూమి దుండగానే మళ్ళీ కొడుతుండు. నీ భూమి ఎక్కడ ఉరికొస్తుండు ఆయన. మళ్ళీ ఇవి సరే, మరి నీది ఒక్కందంటే అట్లా లాక్కున్నాడు. మరి మీ అందరు ఎట్లా లాక్కోరు? మీ ఎట్లా లాక్కోరు? అంటే 6 ఎకరాలు మేము అమ్మలేదు ల్యాండ్. అమ్మకున్నా మా తాత అమ్మలే, మా నాన్న అమ్మలే. అమ్మ ల్యాండ్ కూడా కబ్జా పెట్టి వాళ్ళు. అమ్మ ల్యాండ్ కూడా కబ్జా పెట్టిరు. అది పాస్బుక్ దొంగ పాస్బుక్ సంపాదించారు వాళ్ళు. దొంగ పాస్బుక్ సంపాదించారు. తీసేసాక మళ్ళీ కడీలు నడుతురు. కన్నీళ్ళు తీసేస్తే మళ్ళీ కన్నీళ్ళు దుంతే దున్ననిస్తారు. మరి ఎంఆర్ఓ ఏమంటాడు? ఎంఆర్ఓ అలా పేరు పట్టా అయిందే, ఆ పట్టా భూమి ఎట్లా అయితే సంతకాలు చూపించమని మేమనం. అంటే సంతకాలు ఉన్నాయి, అమ్మే భూమి ఒకటి, దాని మీదకి ఇది పట్టా చేసుకుండు. చేసుకున్నాడు. మొత్తానికి ఇబ్బంది పెడుతుండు. ఏం పేరు ఆయన పేరు? ప్రమోద్ సింగ్. నీ పేరు ఏం పేరు? నా పేరు బాలద చంద్రయ్య. నువ్వే నుంచి వచ్చినావు? నీ కురారం నుంచే. కురారం నుంచి వచ్చినావు. నీది ఎన్ని ఎకరాలు పోయింది? మాది 5 ఎకరాలు 23 గుంటలు. అయితే 1990 మా నాయన చనిపోయిండు. 2006 మా అన్నను మా తమ్మిని తీసుకుపోయి వేటల పొడి పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే మీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. మొన్న దాకా ఉన్నది. మొన్న తర్వాత ఏమని ఎంఆర్లు గడుకొక్కలు మారుతారు కదా, ఇంకో ఎంఆర్ వచ్చినప్పుడు రాసి పాస్బుక్ రిసీవ్ చేశారు. పోయి ఆడితే ఏమంటారు, కోర్టుకి వెళ్ళురా అన్నారు. ఇక మీ ధర్నా కూడా కోర్టుకి వెళ్ళలే మేము. ఇక కేసు నడుస్తుంది అంతే. పోలీస్ స్టేషన్ లో కేసు వేసినాం. అదే కేసు నడుస్తుంది. మా జాగా మాకు కావాలి. ఇప్పుడు మీ జాగా మీకు కావాలి. రేవంత్ రెడ్డి కలిసిండా? మరి కలవలే. కలదామని వచ్చిరా? కలిసిండా మరి రేవంత్ రెడ్డి? మరి బీర్లైలే కలవపోయారు. మరి అప్లికేషన్ మాట్లాడతా అప్పుడు చూద్దాం. మొత్తం చేస్తా అంటున్నా. మరి చేస్తాడో చూద్దాం. మరి మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే చూద్దాం. ఏంది ప్రమోద్ కుమారా? ప్రమోద్ సింగ్ అంట. ప్రమోద్ సింగ్ ఇలాంటి పేదోళ్ళ భూములు గుంజుకుంటే నీకేం రాదా? ఒకవేళ న్యాయం చేసి, ఒకవేళ ఆడ బీర్లైలే కూడా ఉన్నాడు అక్కడ ఎమ్మెల్యేగా, మీరు స్పందించాలి. ఈ ఠాకూర్ ప్రమోద్ సింగ్ ను వాడుకొని అతని పేరు మీద రౌడీ షీటర్ కేసు ఉండగా కూడా పిఎస్ లో కూడా ఎలాంటి అతని మీద చర్య తీసుకోపోవడు. ఈ భూములన్నీ కబ్జా పెట్టి తెలియని రైతాంగాన్ని ఏదో వలస జీవనానికి పోతే వాళ్ళ పిల్లలను, పెద్ద మనుషులను, 1-2 ముగ్గురిని, అవగాహన లేని వాళ్ళను రిజిస్ట్రేషన్ తీసుకుపోయి ఉన్న భూమిని, లేని భూమిని అన్నిటినీ అమ్మినట్టుగా సంతకాలు చేసుకొని పోజా డాక్యుమెంట్లు సృష్టించేసి అందరి భూములు అన్యాక్రాంతం చేసినారు. దానిలో ప్రధాన సూత్రధారుడు జాల గ్రామం సంబంధించిన ఠాకూర్ ప్రమోద్ సింగ్ గారు. అయితే ఈ అరాచకం జరుగుతున్నది. గత తహసీల్దారులు చేసిన పనులకు ఆ తప్పిదాలను సరిదిద్దాలంటే ప్రజెంట్ ఉన్న తహసీల్దార్ గారు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు. వీళ్లకు తొత్తులై తిరిగేటోళ్ళు కొందరు ఆఫీసర్లు మోపై పేద ప్రజానికి పట్టించుకునే నాదులు లేడు. ఇంతకుముందు కూడా మేము రాచకొండ సిపి మహేష్ భగవత్కి కూడా కాంప్లికేటెడ్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని కూడా తీసుకొచ్చి స్థానిక పిఎస్లో సబ్మిట్ చేస్తే దాన్ని కూడా కావున పేదవాళ్లకు న్యాయం కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు దయచేసి మా యొక్క స్థానిక ఎమ్మెల్యే పీర్లా ఇలియా గారు పెద్ద మనసుతో చట్టబద్ధతగా మా భూములు మాకు ఇప్పించాలని కోరుచున్నాము. ఓకే. మొత్తానికి ఇది ఏదైతే ఆ రాజంపేట ప్రాంతంలో ఏదైతే ప్రమోద్ కుర్రారం ఆ ప్రాంతం నుంచి రైతులు కొంతమంది అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఎన్ని 60 ఎకరాలు, దరిదాపు 60 ఎకరాలు అంట. అంటే వెంబటే దీనిపైన యాక్షన్ తీసుకొని పాపం వాళ్ళ ఏది న్యాయమైన అన్యాయమైన ఏదైనా క్లియర్ కట్గా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని తిప్పుకుంటే ఏం రాదు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిర్రా? ఇంతకుముందు కూడా వచ్చారు వాళ్ళు 1-2 సార్లు కూడా వచ్చిపోయి. రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ ఎప్పుడైతే పెట్టిండో ఆ రోజే నేను అటెండ్ అయ్యి ఒక వేరే సర్వే నెంబర్ ఈ ప్రమోద్ సింగ్ నాది చేసుకున్న 10 ఎకరాల సర్వే నెంబర్ గురించి కాంప్లికేటెడ్ ఇచ్చిపోయినాను. అప్పటి నుండి కూడా ఐడి నెంబర్ వచ్చినా ఇప్పటి వరకు దాని మీద దర్యాప్తు జరపాలని స్థానిక తహసీల్దారు రిస్క్ తీసుకొని ఆర్ఐ గారికి, సర్వేర్ గారికి
2-3 సార్లు మందలించినా కూడా 2-3 నోటీసులు సర్వ్ చేస్తున్నారు. ఆ డేట్ నాడు డిలే చేస్తున్నారు. మమ్మల్ని ఇలానే తిప్పిస్తున్నారు. ఆ ఓకే బీర్లా ఐలయ్య గారు మా ఎమ్మెల్యే గారు తక్షణమే వీళ్ళ మీద చర్య తీసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసుతోని ఇమ్మీడియట్లీ ఆ యొక్క జాగాలను జిల్లా కలెక్టర్ స్థాయిలో ఎంక్వైరీ చేసి మా భూములు మాకు ఇప్పిస్తారని పెద్ద మనసుతో ఆశిస్తున్నాను. ఆ మొత్తానికి నేను ఏం చెప్తున్నా అంటే ఈ పేద ప్రజలు 1-2 సార్లు వస్తున్నారట, వాళ్ళ ఛార్జీలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పాపం ఈ పెద్ద ఆయన చూస్తే బాధ అనిపిస్తుంది. వీళ్ళకి న్యాయం జరగాలని కూడా నేను కోరుకుంటున్నా. ఒకవేళ మీరు వీళ్ళ అమ్మలేదని చెప్తున్నారు, మరి కొంతమంది రాజకీయ అండదండలతోటి ఇవన్నీ జరిగినాయని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం అయినా వచ్చి వాళ్ళకు న్యాయం చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు, అంతేనా? మొత్తానికి వాళ్ళకి న్యాయం జరగాలని మన ఛానల్ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తున్నా.